హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అర్నా 143 ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉంటే దీంట్లో క్లారిటీ అవుతాయి అని నా ఒపీనింగు. ఈ నేను చెప్పేది యూస్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. నేను ఫేస్ చేస్తున్నది మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో కాంప్లికేట్స్, ఫుల్ బెడ్ రెస్ట్ వగేరా వగేరా, ఫుడ్, వాకింగ్, అలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ జర్నీలో బాబుకి పాపకి 8 years గ్యాప్ ఉందండి. 8 years గ్యాప్లో పాప కంటే ముందు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. అది మిస్క్యారేజ్ అయ్యింది. ఎందుకంటే అది వీక్ ప్రెగ్నెన్సీ అన్నారు. అది కన్ఫామ్గా చేయలేదు. 50-50 అన్నారు. మేము వదిలేసాము. బట్ తర్వాత ఎలాగో కన్సీవ్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ మూమెంట్. అంటే తల్లి అంటే అది ఒక హ్యాపీ మూమెంటే కదా మనకి. సో హ్యాపీ. ఇంకా పోగానే గర్భసంచి చాలా వీక్గా ఉంది. బెడ్ రెస్ట్ ఉండాలి, మినిమం 5 months, లేదు డెలివరీ దాకా ఉండాలి అని చెప్పి మాకు అయోమయంలో పడిపోయాము. ఫస్ట్ 3 months ఉండండి, తర్వాత స్ట్రాంగ్ అయ్యిందో లేదో గర్భసంచి జారుంది, చాలా కాంప్లికేట్స్. ఎందుకంటే థైరాయిడ్ ఎక్కువగా ఉంది. 50-50 ఛాన్సెస్. ఎందుకులేండి, మైండ్ బ్లాక్ అయిపోయింది మాకైతే. డెలివరీ అయ్యేదాకా ఒక యుద్ధం లాగా చేసాం మేమైతేను. ఇది నా డెలివరీ జర్నీ part 1. నేను నా దాంట్లో జరిగిన సిచ్యువేషన్స్ మొత్తం మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అలాగే నేను మెడిసిన్స్, ఫుడ్, వాకింగ్, అలాగే ప్రశాంతత, అంటే మెడిటేషన్స్, ఇలా చాలా చేశానండి. ఎందుకు అంటే మనకి చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మళ్ళీ ఏమన్నా ఫస్ట్ లాగా మిస్క్యారేజ్ అయితే అసలు నిలవడం కష్టం అని అన్నారు డాక్టర్ గారు. రాక చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కదా. టేక్ కేర్. మీరు మీ హెల్త్ని మీరు బాగా చూసుకుంటేనే కన్ఫామ్గా సక్సెస్ అవుతారు.